Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఇప్పీ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవి అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. అలాగే దీనిలోకి ఇప్పీ మసాలా ఒక ప్యాకెట్ని యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉల్లిపాయలకు కూడా ఈ మసాలా పడుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసాలాని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేద్దాము. మీకు సూపీగా కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇప్పీ ప్యాకెట్లోంచి ఇప్పీ నూడిల్స్ తీసుకొని పక్కన పెట్టుకుందాము. మసాలా మొత్తం వాటర్లో కలిసి చూస్తున్నారు కదా, సూపీగా మొత్తం బాగా తయారైపోయింది. ఇప్పుడు ఇది సూప్ రెడీ అయిన తర్వాత దీనిలోకి ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా ఆ ఇప్పీ నూడిల్స్ని దీనిలోకి యాడ్ చేద్దాము. ఇవి ఎక్కువ కదపకుండా ఉంటే లాంగ్గా నూడిల్స్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బట్ గట్టిగా కదిపేస్తే నూడిల్స్ అనేవి విరిగిపోతాయి, అప్పుడు పొడుగ్గా రావు. చూస్తున్నారు కదా, ఇది ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుందండి. ఇన్స్టెంట్ నూడిల్స్ కాబట్టి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా ఎంత లాంగ్గా భలే వచ్చిందో. సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ చేసుకుందాం. అంతేనండి, ఎంత రుచికరమైన ఇప్పీ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to BMRPkids Rocks channel. See you all in next video. Bye bye.